తీవ్ర రోగాలతో, వీడని బాధలతో, వెనువెంట ఉండి పీడించేటువంటి శోధనలతో దేవాని సన్నిధిలో మోకరించి ఉన్నాం. ఇల్లు నిర్మించుకోవటానికి ప్రారంభించి పునాదుల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితిలో నీ ముందు మోకరించాం. వ్యసనపరులైనటువంటి భర్తలను భరిస్తూ కుటుంబ బాధ్యతలు అస్సలు పట్టించుకోనటువంటి వారిని భరిస్తూ వారి మనస్సు మార్చమని నీ ముందు మోకరించాము తండ్రి. బిడ్డల భవిష్యత్తు కొరకు, చదువుకునే చదువుల్లో జ్ఞానము, బుద్ధి, వివేకము, జ్ఞాపక శక్తి ఎదుగుదల కొరకు నీ ముందు మోకరించాము తండ్రి. అన్యాయంగా నేరము మోపబడినటువంటి పద్ధతిలో సమస్య పరిష్కారం కోసం నీ ముందు మోకరించాం ప్రభు. అప్పుల భారంతో నీ ముందు మోకరించాము తండ్రి. అనారోగ్య సమస్యలతో నీ ముందు మోకరించాము తండ్రి. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని నీవు పలికావు ప్రభు. చెప్పుకోలేనటువంటి బాధలతో, సైతాను బంధములతో, అనేక సమస్యలకు పరిష్కారంతో నీ ముందు మోకరించాము తండ్రి. మా ప్రార్థన ఆలకించవా, మాపై కూడా కరుణించవా తండ్రి. మేము ఆలకించినటువంటి ఆ వచనం నిజమే. మేము ఉపవాసము చేసి ప్రార్థన చేయగా ప్రభువు మాపై కరుణ చూపినటువంటి పదం మా జీవితంలో మేము అనుభవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు తండ్రి. నిన్ను కనులారా చూసే భాగ్యం మాకు ఇచ్చావు దేవా. ఆకలి తప్పులు లేకుండా నీ సన్నిధిలో జాగ్రత్తగా కూర్చుని నిన్ను ఆరాధించుకుని, స్తుతించుకుని, వాక్యమును ఆలకించి, విన్నపమును విన్నవించి, స్వస్థతా తైలము స్వీకరించి నీ శరీర రక్తములను మా ఆత్మకు భోజనముగా స్వీకరించే భాగ్యాన్ని ఎటువంటి అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా మమ్మల్ని నడిపించమని, నిన్ను పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణ శక్తితో ఆరాధించుకునే భాగ్యమును మాకు ప్రసాదించమని మా నాదుడు కుమారుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 కూర్చుందాం.